హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికండి మా పిల్లల ఫంక్షన్‌కండి ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో అవన్నీ మీతో కూడా షేర్ చేసుకుందామనైతే ఈ వీడియో తీస్తున్నానండి. ఈ వచ్చి కూడా అది ఫంక్షన్ జరిగి కూడా చాలా డేస్ అయితే అవుతుంది కదండీ! కానీ ఇంకా కొన్ని వర్క్స్ ఉండి ఇంకా వాటి కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా ఆ పనులన్నీ చూసుకునేసరికి ఎడిటింగ్ లేట్ అయిపోతుంది. అందువల్ల అయితే కొంచెం లేట్ అవుతుంది. ఫంక్షన్ వీడియో కూడా చాలామంది అయితే అడుగుతున్నారండి పెట్టమని. కానీ కొంచెం వర్క్ ఉందండి. తర్వాత అయితే పెడతాను. ఇంక ఇది కూడా అండి, ఇది కూడా చాలా రోజులు వీడియో తీసి కూడా కనీసం 10 డేస్ అవుతుంది. కానీ ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. అంటే ఈ వర్క్స్ కొన్ని వల్ల, ఈ డ్రెస్ వల్ల అంటే పెట్టలేకపోతున్నాను వీడియోస్. ఇంకా పిల్లలు కూడా స్కూల్స్ కూడా లేవు కదండీ! ఇంక ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను. ఇంక ఇదిగోండి బాక్సింగ్ ఇవన్నీ చూడండి. అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను మీ ముందే మీతో షేర్ చేస్తున్నామని. ఇంక ఇవి వచ్చేసరికి ఇదిగోండి ఈ గిఫ్ట్ వచ్చేసరికి మాకు అదే మా పెదమ్మ వాళ్ళు తీసిచ్చారండి. మా పెదమ్మ వాళ్ళంటే మా అత్తమ్మ ఉంది కదండీ! వాళ్ళ అన్న వాళ్ళైతే తీసుకున్నారు ఈ గిఫ్టు. ఇదిగోండి ఫస్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాము. గిఫ్ట్స్ ఈ విధంగా అయితే ఒక 2 వచ్చాయిలెండి. కానీ అండి ఈ గిఫ్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అందులో అండి మనం ఎప్పుడైనా ఒక మంచి కార్యం కానీ ఏ పని చేసేటప్పుడైనా మంచిగా దేవుడికి అనుకుంటాం కదా! అదే విధంగా అండి ఈ గిఫ్ట్ ఓపెన్ చేయగానే మాకు మంచిగా అనిపించింది. చాలా బాగుంది ఈ గిఫ్ట్ అయితే. మీకు కూడా చూడండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా కానీ మేము దీంట్లో అంటే ఒక ఏమనుకున్నామంటే అలారము అలాగా ఏదో అంటే ఈ టైప్‌లో ఉండేసరికి అలారము అది అనుకున్నాము. కానీ ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది గ్లాస్ ఐటెమ్ వచ్చిందండి. అందుకని చాలా మంచిగా కూడా ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంక ఇదిగోండి ఫైనల్‌గా ఏమొచ్చిందో చూపిస్తాను. మక్కా మదీనా అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా స్టోన్స్ వచ్చేసేసి నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందులో ఓపెన్ చేయగానే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ చూడగానే ఇంకా నాకు మంచి హ్యాపీ అయితే అనిపించింది. ఇది వచ్చేసరికి అండి నేను కూర్చోన్నాను కదా! నాకు పైన సోఫాకి పైన ఇటు సైడ్‌గా అయితే పైన అది గోడకైతే తగిలిచ్చామండి. ఇంక ఇదిగోండి ఈ విధంగా అయితే చేసాం. ఇంకా ఈరోజైతే కశ్మూర్‌కి కూడా వెళ్ళాలి అనుకుంటున్నామండి. అంటే ఫంక్షన్ అయిన తర్వాత కశ్మూర్‌కి అయితే వెళ్ళమని చెప్పారు. ఇంక మేము నలుగురం వెళ్ళామండి. ఫస్ట్ టైం మేము నలుగురు వెళ్ళాం. కానీ చాలా ఇబ్బంది పడ్డామండి. అది కూడా వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంకా అది వచ్చేసరికి అది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇది వచ్చేసరికి మా హస్బెండ్ డ్యూటీలో ఎవరో సూపర్వైజర్ అంట. వాళ్ళైతే ఇచ్చారండి. ఈ గిఫ్ట్ వచ్చేసరికి బౌల్స్, నెక్స్ట్ కాఫీ కప్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇచ్చైతే ఇచ్చారు వీళ్ళు. ఇవి కూడా బాగున్నాయండి. అందులో బ్లాక్ కలర్‌లో కప్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా క్యూట్‌గా అనిపించాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే చాలా ఉన్నాయండి. ఇవన్నీ మా హస్బెండ్ వాళ్ళ డ్యూటీలో వాళ్ళ అన్న వాళ్ళైతే తెచ్చారు. లేని వస్తువు అయితే లేదండి. ప్రతి ఒక్కటి తీసుకొచ్చారు. ఇదిగోండి ఇవి వచ్చేసరికి షటిల్ బ్యాట్లు చెరొక్కటి. ఇంకా ఆ రోజు ఆ వీడియో ఆ ఫోటో అయితే తీయలేదండి. అసలు ఫుల్ వీళ్ళకి అంటే బాల్స్ అవన్నీ ఇచ్చేసి ఫుల్‌గా మెడ నిండా ఇంకా ఫంక్షన్ అప్పుడు మొత్తం ఒళ్ళో పెట్టేశారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ బ్యాట్స్ ఇవన్నీ చూడండి. ఈ షటిల్ బ్యాటు నెక్స్ట్ అదే విధంగా ఇవన్నీ కాక్స్ అండి. ఒక బాక్స్ నిండా పంపించారు. కానీ అప్పటికే ఇప్పుడు దాంట్లో 6 ఎన్నో ఉంటాయండి. 4 ఎన్నో ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ మా వాళ్ళు అప్పుడే 2 అయితే పోగొట్టేసేసారు. ఇంక ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టాలండి. వీళ్ళకైతే తెలీదు. ఈ షటిల్ బ్యాట్లు అయితే కనీసం చెరొక 2 ఉన్నాయి బయట. మళ్ళీ ఇవి కాకుండా అంటే ఇవి మా మరిది వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇంక అందుకని అయితే ఇంకా ఈ ఇంట్లో కొంచెం దాచిపెట్టేద్దాంలే అని పక్కన పెట్టాను. ఇదిగోండి చెరొక బ్యాటు. ఒక బ్యాట్ అయితే కూడా పగిలిపోయి ఇరిగ్గొట్టేసారు. అంటే అవి హ్యాండ్ దగ్గర పట్టుకుంటాం కదండీ! అక్కడ కూడా ఇరిగిపోయింది. చెరొక బ్యాట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా దీని దగ్గర బాల్ కూడా తీసుకొచ్చారండి. బాల్ కూడా పోగొట్టేసారు. పిల్లలు కదండీ! వాళ్ళకేం తెలుసు. అందుకే కొంచెం జాగ్రత్తగా పెడదాంలని అన్నీ దాచిపెడుతున్నాను నేను. ఇంకొక ఇది వాలీబాలో, ఫుట్‌బాలో తెలీదండి. అది ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి చెస్‌కి ఇదిగోండి ఇవన్నీ. ఇవి కూడా తీసుకొచ్చారు. క్యారమ్ బోర్డ్ కూడా అడిగారంట. ఆల్మో మా ఇంట్లో ముందుగానే తీసుకొచ్చాం కదండీ! క్యారమ్ బోర్డ్ కూడా ఆల్రెడీ ఉంది. అందుకని ఇంకా క్యారమ్ బోర్డ్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇవన్నీ వచ్చేసరికి అన్న వాళ్ళైతే తీసుకొచ్చారండి. మా హస్బెండ్ డ్యూటీలో వాళ్ళందరూ అయితే అందరు కలిసి అయితే తీసుకొచ్చారు. చాలా అనిపించింది. అందరికీ థ్యాంక్ యూ అందరికీ. ఇదిగోండి ఇది వచ్చేసరికి మామూలుగా అండి ఒక ఫంక్షన్‌కి గిఫ్ట్స్ వచ్చేదని కాకుండా కానీ ఆ అన్న వాళ్ళండి ఆ నైట్ డ్యూటీ చేసుకొని అయితే వచ్చారు మా ఫంక్షన్‌కి. మాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. మా హస్బెండ్ ఉన్న షిఫ్ట్ మొత్తం అయితే కంప్లీట్‌గా ఒక 10-15 మెంబర్స్ ఏమైనా రాలేదేమో. ఆల్మోస్ట్ చాలామంది ఒక 60 మెంబర్స్ దాకా వచ్చారు. చాలా హ్యాపీ అందరికీ. అంటే ఆ రోజు అందరూ వర్షం కూడా వచ్చింది కాబట్టి అండి ఇంకా వస్తారా రారా అనుకుంటున్నారు మా హస్బెండ్ అయితే. ఇంక వచ్చారు. చాలా హ్యాపీగా అందరూ వచ్చిన దానికి. ఇంక ఇవి వచ్చేసరికి ఇదిగోండి ఇంకా నెక్స్ట్ మా బంధువులండి ఇవి అన్నీ. ఇవి వచ్చేసరికి మా చెల్లి వాళ్ళు తీసుకొచ్చారండి ఈ బట్టలు.
ఇదేంటంటే నేను ఇవి వచ్చేసరికి నా బట్టలు ఫస్ట్ చూపిస్తున్నాను. నాకు మా హస్బెండ్ బట్టలు ఫస్ట్ సారి చూపించిన వచ్చేసరికి మా మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చారండి. మా చెల్లి వాళ్ళు ఉన్నారు కండి, పెద్ద చెల్లి, మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చారు. ఇది సెకండ్ వచ్చేసరికి మా రెండో చెల్లి వాళ్ళు వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఇవి బట్టలు. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసరికి అమ్మ వాళ్ళు తీసుకున్నారండి. ఇంక వీళ్ళ వరకే అండి. మాకు పెట్టింది వచ్చేసరికి మా చెల్లెళ్ళు ఇద్దరు, మా అమ్మ వాళ్ళైతే బట్టలు పెట్టారు మాకు. ఇవి వచ్చేసరికి మా హస్బెండ్కి ప్యాంట్ షర్టు, నెక్స్ట్ నాకు శారీ పెట్టారండి అమ్మ వాళ్ళు. ఇంక ఇవన్నీ ఇదిగోండి. ఇంకా నేను సపరేట్గా పెట్టేసుకున్నాను, పిల్లలతో కలపకుండా సపరేట్గా అంటే మా పిల్లలు ఇద్దరే సపరేట్గా పెట్టేసుకున్నాము. ఇంక ఇంతే అండి. ఇవి వచ్చేసరికి నా బట్టలు అయితే ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మా పిల్లల బట్టలు చూపిస్తాను మీకు. చాలా అయితే వచ్చాయి మా పిల్లలకి. మాకు ఇద్దరికి చెరో 3 జతలు వచ్చాయి, కానీ మా పిల్లలకి అయితే కనీసం 6-7 జతల దాకా వచ్చాయండి. ఎలాగో అండి వాళ్ళందరూ నన్ను అడిగి మా చిన్నోడు ప్రస్తుతానికి ఇంకా బాగునట్లేదు, ఇప్పుడు దోగాడుతున్నాడు చూడండి. ఇంకా వీళ్ళు కూడా అంటే చాలా వరకు మా పిల్లలకి బట్టలు తీసుకొచ్చేవారు. ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేసి అడిగి మరీ తెచ్చారు. అంటే ఇవి మీకు అంటే సైజు చెప్పి మరీ తెప్పించారండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లాగో ఆల్మోస్ట్ చాలానే బట్టలు వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడే వేయలేను. అందుకోసమని అన్నీ అంటే కొంచెం సైజు పెద్దదైతే యూజ్ అవుతుంది కదా అని లెక్కలో అయితే కొంచెం పెద్దవే తెప్పించాను. ఇంక ఇవి వచ్చేసరికి ఇవి మా అత్తమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళ కొడుకు పెట్టారండి ఈ బట్టలు. ఇదిగోండి ఇవి. ఇది వచ్చేసరికి మా పెద్దోడిది. బాగానే ఉన్నాయండి ఈ డ్రెస్సులు అయితే, చాలా బాగా నచ్చాయి. వాళ్ళు శుభమస్తులో తీసుకున్నట్టున్నారు. అంటే గుడ్ వైజ్గా క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మా పెద్ద బాబు కోసం తీసుకొచ్చారండి. ఇంకా నార్మల్గానే చూపించేస్తున్నానండి, ఎందుకు లెంత్ అయిపోతుంది వీడియో, అందుకని ఇంకా నార్మల్గా బట్టలే కదండి, అందుకని అయితే ఇట్లా చూపిస్తున్నాను. ఇంక మందులో త్వరగా రెడీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి ఉన్నాము. ఇంక బయలుదేరాలి, ఇంకా స్కూల్ కూడా బయలుదేరాలి. ఇదిగోండి ఇంకా అన్నీ సపరేట్ పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ పక్క సర్దేసుకొని ఒకటేసారి వెళ్దాం. ఇవన్నీ బస్తాలు వేసేసామండి. ఫంక్షన్ అక్కడ కదండి జరిగింది. ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చేసరికి ఎక్కడ పెట్టేసాము. ఇంకా ఇవన్నీ పాడైపోయి ఉంటాయని అన్నీ మంచిగా తీసేసుకున్నాను ఈ విధంగా. ఇదిగోండి ఈ బట్టలు వచ్చేసరికి మా మేనత్త వాళ్ళైతే పెట్టారండి. పిల్లలకి ఇద్దరు రెండు జతలు అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి ఇట్లాగా బన్నీను షార్ట్ డైలీ వేర్కి కూడా తీసుకున్నారు. కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద సైజ్ అండి. ఇప్పుడైతే అస్సలు యూజ్ అవ్వవు మా పిల్లలిద్దరికి. కొంచెం పర్లేదు అలాగ అవుతాయి, కానీ ఇప్పటికే తెచ్చుకొని అవి వేసుకొని వేస్ట్ అయిపోయే కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలానే బట్టలు ఉన్నాయి కాబట్టి నేనే కొంచెం పెద్ద సైజుగా తీసుకోండి అని ఎవరు నాకు ఫోన్ చేసి చెప్పారో వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్పానండి. ఇదిగోండి వాళ్ళిద్దరికి ఒక షర్టు ప్యాంటు, నెక్స్ట్ అదేవిధంగా ఇద్దరికి సేమ్ కలర్ టీ షర్ట్లు తీసుకున్నారు. ఇదిగోండి ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగా అనిపించాయండి. ఇంక ఇవి వచ్చేసరికి ఇప్పుడు అలా యూజ్ అవ్వవు. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ, నెక్స్ట్ ఇయర్కి అయితే ఓకే అండి, పిల్లలకి నెక్స్ట్ ఇయర్కి అయితే పడతాయి. ఇంక ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఏమంటే ఇంకా ఎట్లంటే ఏమన్నా డస్ట్ పడకుండా మరకలు అవ్వకుండా పక్కన ఉంటాయి. వీటన్నిటికంటే మామూలుగా నేను బీరువాలో పెట్టేటప్పుడు వచ్చి మామూలుగా కొత్త గుడ్లు అయితే పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇట్లా దాచిపెట్టకూడదు కదండి, వాటికి నేను గంధం పూసేసి అయితే జాగ్రత్తగా అయితే లోపల పెట్టేశాను. గంధం పూసుకుంటే ఏం కాదండి, మంచిదంట అని చెప్పారు, అందుకని పెట్టేశాను. ఇవి వచ్చేసరికి మా తోడుకోడలు తీసుకొచ్చారండి. ఇంకా వాళ్ళైతే మాకే అమౌంట్ ఇచ్చేసారు. అంటే సైజెస్ అవి తెలియదు కదా, మీరు ఎలాగో షాపింగ్కి వెళ్తున్నారు కాబట్టి మీరే తీసుకొని వచ్చేసరికి అమౌంట్ అయితే ఎంత అవుద్దో చెప్పండి, మీరు తీసుకొచ్చేయమని చెప్పారు. వీళ్ళైతే అమౌంట్ ఇచ్చేసారు మా తోడుకోళ్ళ వాళ్ళు. ఇంక ఇదిగోండి వాళ్ళు తెచ్చిన బట్టలు అయితే ఇవి చాలా బాగున్నాయి. ఇవి కూడా అంటే ఇవి మేమే కదా సెలెక్ట్ చేసుకొని మాకు నచ్చినవి తెచ్చుకోమన్నాము. వాళ్ళు ఏమన్నా అంటే మీకు ఏం నచ్చితే అది తెచ్చుకోండి, వచ్చిన తర్వాత అమౌంట్ అయితే చెప్పండి మేము ఇచ్చేస్తామన్నారు. ఇంకా అలాగండి అవైతే అవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, నెక్స్ట్ వచ్చేసరికి మా చెల్లి వాళ్ళండి, లాస్ట్ అమ్మాయి ఉంది కదండి, ఆ అమ్మాయి వాళ్ళు కూడా తీసుకొచ్చారు. అవి కూడా చూపిస్తాను నీకు. అవి కూడా చాలా బాగున్నాయి, మా మరిది తీసుకొచ్చారండి. సెలెక్షన్ అంటే కలర్స్ ఏం అడగలేదు, అంటే సైజ్ చెప్పన్నారు. ఇంకా సైజ్ చెప్పగానే అబ్బాయి కూడా తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి. ఇది యాసీను అడుగుతున్నాడు ఈ టైప్లో ప్యాంట్ తీసుకురామని. ఇంకా అదే మా మరిది అయితే ఈ విధంగా తెచ్చాడు. అంటే కాళ్ళ దగ్గర కొంచెం ఫిట్గా ఉంటుంది కదండి, ఆ టైప్ అయితే వాడికి చాలా ఇష్టపడతాడండి. మామూలుగా లూజ్గా ఉంటే అంత నచ్చదు వాడికి, అందుకోసం అయితే వాడి కోసం ఆ విధంగా ప్యాంట్ తెచ్చాడు. ఇంక ఇది వచ్చేసరికి ఇదిగోండి మా చిన్నోడికి ఇవి, పెద్దోడికి ఫస్ట్ చూపించింది మా పెద్దోడికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదండి, మా పెదమ్మ అని వాళ్ళ కూతురు వాళ్ళండి. అదే అండి మాకు మా మా అత్త వాళ్ళ అన్న కూతురు, మా అక్క అవుతుంది, ఆ అక్క వాళ్ళు తీసుకొచ్చారు ఇవి.
ఇవి మా చిన్నోడికి అనుకుంటా జీన్స్ టైప్లో తీసుకొచ్చారు. ఆల్రెడీ ఈ డ్రెస్ ఉంది, అది కొంచెం పొట్టి అయిపోయిందండి. ఇప్పుడు ఇది కొంచెం వాళ్ళు పెద్ద సైజు తెచ్చారు కాబట్టి ఇది యూజ్ అవుతుంది. ఇంకా మా పెద్దోడికి కూడా ఇదిగోండి ఈ విధంగా తెచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. గుడ్ క్వాలిటీ కూడా అంతా బాగుందండి. చాలా బాగా నచ్చింది. మంచి డ్రెస్సులు తీసుకొచ్చారు. చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆ రోజు మంచిగా వర్షం అయితే ఫుల్ వర్షం అండి. ఆ వర్షంలో కూడా అందరూ చాలామంది వచ్చారు బంధువులు. చాలా హ్యాపీ అయితే అనిపించిందండి నాకు. ఇంకా అందరూ వచ్చి మంచిగా జరిగింది. మా ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పెడతాను, మీరు కూడా చూద్దురు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మాకు చాలా హెల్ప్ చేసిన అందరూ కూడా మంచిగా థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఇంకా వర్షాలప్పుడు కూడా మా మరుదులు కానీ మా బావ కానీ చాలా మాకు వర్క్ అయితే చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా చేసుకున్నారు. మన ఇంట్లో వర్క్ లాగా మంచిగా చేశారండి. ఈ బట్టలు వచ్చేసరికండి ఇవి మా మేనమామ అండి, మా అమ్మ వాళ్ళ తమ్ముడు తీసుకొచ్చారు. ఇవి ఫస్ట్ ఒక డ్రెస్ తెచ్చారండి. అవి ఏమయ్యాయంటే అవి వాళ్ళు నాకు ఫోన్ చేశారు, కానీ నేను ఒక సైజ్ చెప్పాను. వాళ్ళు ఒంగోలులో ఉంటారండి. అక్కడ సైజెస్కి మనకి నెల్లూరులోకి ఏందో సెట్ అవ్వలేదు, అవి పట్టలేదండి మా పిల్లలకి. అందుకని అయితే మళ్ళీ మా మామయ్య అయితే ఫోన్ చేసి అడిగారు రిటర్న్ ఎందుకు. నేనేమన్నానండి వద్దులే ఎట్లా కొట్ట ఇప్పుడు వేసేసుకుంటారంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదండి. ఏమవుతుంది నేను రిటర్న్ మార్చుకొని తీసుకొస్తాను చెప్పారు. ఇంకా మార్చి ఇవైతే తీసుకొచ్చారండి, కొంచెం పెద్ద సైజులు. మీరే చూడొచ్చు. ప్యాంట్ చూపిస్తానండి ఎంత పొడుగుందో, మరీ చాలా పొడుగుంది. అంత పొడుగు వచ్చింది, కానీ వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుద్ది కదండి అప్పటికప్పుడుకే కాకుండా అని లెక్కలో తిప్పించాను. ఇంతేనండి ఈ వీడియో అయితే. ఇవి వచ్చేసరికి గోల్డ్ కూడా కొన్ని వచ్చాయండి. ఈ గోల్డ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ లెంత్ అయిపోతుంది వీడియో. అంతేనండి. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఓకే అండి, బాయ్.